ఈరోజు మా టెర్రస్ గార్డెన్ మీద నేను పెట్టుకున్న మొక్కలు, అలాగే నేను 2 స్టాండ్లు కొన్నానండి. నిజం, ఆ 2 స్టాండ్లని పెట్టి నేను ఈరోజంతా సర్దానమాట. ఇంతకుముందు నేను మీకు చూపించాను కదా, చాలా మొక్కల్లో గడ్డి ఎంత ఉందని. ఆ గడ్డి అంతా చూడండి, ఇవాళ మొత్తం తీసేసాను. ఎక్కడ కూడా గడ్డి లేదు. చిన్న చిన్న పువ్వులు సాయంత్రం పూట పూస్తాయి కదా, సన్నజాజులు పూస్తున్నాయి. చూడండి, ఇక్కడ దగ్గరలో అలాగ ఇటువైపు వస్తే మీకు 2 స్టాండ్లు కనిపిస్తాయి. అదేంటి 3 స్టెప్ స్టాండ్స్ అన్నమాట. చూడండి, 1 2 3 కిందకి కూడా చాలా చక్కగా చీపురు అయిపోయి హ్యాపీగా తుడిచేసుకోవచ్చండి. ఆ 2 స్టాండ్స్ కూడా పక్కన పెట్టేసి ముఖ్యమైన కొన్ని మొక్కలన్నింటినీ కూడా వాటి మీద పెట్టాను అనమాట. అయితే పెద్ద వెడల్పైనవి మాత్రం ఇందులో టబ్స్ పట్టవు. ఈ చిన్నవి మాత్రమే పడుతున్నాయి. చూశాను, నేను అన్ని రకాలుగాను ట్రై చేసేసాను. బట్ స్టిల్ ఏంటంటే 3 నేను కక్కుర్తిగా ఏం చేశానంటే 2 స్టాండ్స్ని కాస్త దూరం పెట్టడం వల్ల మరొకటి కూడా పట్టిందనమాట. ఆ తర్వాత ఇక్కడ అన్ని ఇటుకలు నీట్గా పేర్చి కర్రలు పెట్టి వాటి మీద పళ్ళ మొక్కల్ని అరేంజ్ చేశానండి. ఇంకొకటి ఏంటంటే కింద నుంచి చీపురు నీట్గా వచ్చేటట్లుగా పెట్టేసుకున్నాను ఒక్క వరుసలోనే అన్నీ. అలాగే మొత్తం ఇవాళ ఏంటంటే టూల్స్ తీసుకొచ్చారు. కట్ చేసేది ఉంటుంది కదండి, ఆ కట్టర్ తెచ్చారు. మనం వెంటనే యూజ్ చేసేయాలి కదా. సో ఆ కట్టర్తో టక్ ఎక్కడికక్కడ మొత్తం అన్ని చెట్లు కూడా కొట్టాను. ఎందుకంటే వర్షాకాలం వచ్చేసింది కాబట్టి పూత కూడా తగ్గిపోయిందండి మాకు. అలాగే నేను ఏంటంటే గెత్తం తెప్పించాను. ఆ గెత్తం ఇంకా వెయ్యలేదు, వేసినప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను. ఇక్కడ ఏం చేశానంటే మొత్తము అన్నీ కూడా కట్ చేసేసాను అన్నమాట మొక్కలు. ఇది మాత్రం ఉసిరి చెట్టు కట్ చేయలేదు, ఎందుకంటే కిందకేం లేదు, బాగుంది కదా అని అలా ఉంచాను. ఇదంతా కూడా మొత్తం మేడ తుడిచి ఆ గడ్డి గాదం అన్నీ కూడా ఒక చోట వేసాను అనమాట. కిందని ఒక ఇదిలాంటిది ప్లాస్టిక్ది పరిచి దాని మీద వేసాను అనమాట. అవన్నీ ఎండిపోతే మళ్ళీ గ్రో బ్యాగ్స్లోకి ఎత్తి పెట్టేసుకోవచ్చు కదా అని ఉద్దేశంతో. అలాగే చూడండి, ఇటువైపు కూడా రేకులు పెట్టి దాని మీద ఈ మొక్కలు చిన్న మొక్కలన్నీ కూడా సెట్ చేశాను. మొగ్గలు చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇంతకుముందు నేను కిచెన్ వేస్టేజ్ వాటర్ వేసాను, మీకు చూపించాను. అవి ఇప్పుడు పూతకొచ్చిందనమాట. వేటికైతే వేసానో బాగా పూతకొచ్చాయి. అలాగే ఎల్లో ఫ్లవర్స్, అలాగే ఇక్కడ కూడా చిన్నవన్నీ కూడా సెట్ చేసేసాను అనమాట. ఎందుకంటే అటువైపు ఒక అద్భుతంగా మళ్ళీ సెట్ చేసుకున్నానండి, ఎందుకంటే విత్తనాలు వేయాలి కదా. ఇదిగో చూడండి, నా టూల్స్ అన్నీ చూపిస్తాను. కట్టర్ ఒకటి, అలాగే కటింగ్ ప్లేట్స్, అలాగే చూడండి ఇది బొరిగా అంటారు కదా, అది తవ్వడానికి ఏదో పెద్ద పొలంలో పనిచేసినట్టు మొత్తం తెప్పించేసాను అనమాట. అవన్నీ తెచ్చాక మరి యూజ్ చేయాలి కాబట్టి నీట్గా వాటన్నింటినీ యూజ్ చేస్తున్నాను. చూడండి, ఈ కట్ చేసిన దేవకాంచనం అంటారు కదా, దాన్ని పారి లేక ఏం చేశానంటే ఇందులో నీట్గా పాతేసాను అనమాట. బాగా లోతు వరకు దాన్ని కాడని పాతేసాను. సో అలా వేసేస్తే లేస్తుందని ఇదిగో ఇక్కడ కూడా కట్ చేసేసాను 2 3. అలాగే పాలకూర ఉంది, లేచింది, అది పెట్టాను ఇటువైపు. అలాగే చిన్న మొక్కలు, ఇవన్నీ కూడా నీట్గా సర్దుకున్నాను. నాకు చాలా సంతోషంగా ఉందండి ఈరోజు. ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి చేసుకుందాం అనుకున్న నా కోరిక ఈరోజు తీరింది. చాలా ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. ఎందుకంటే నా మొక్కలు ఆనందంగా ఉంచాలని నేను ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను. వాటిని నీట్గా కష్టం లేకుండా చూసుకోవాలని నేను అనుకుంటూ ఉంటాను. ఎండిపోయిన ఆకులు తీయలేక ఒక్కొక్కప్పుడు నాకు పని ఒత్తిడి లావు వల్ల. అలాగే చూడండి, డ్రాగన్ ఫ్రూట్స్, ఇవి కూడా ముళ్ళు గుచ్చుకుంటున్నా కూడా మొత్తం కట్ చేసి తీసి పారేసాను అన్నీ. అలాగే డ్రాగన్ ఫ్రూట్స్ అయితే మంచిగా ఫ్లవరింగ్ చూపించాను కదా, ఫ్రూటింగ్ కూడా బాగానే ఉంది. దానికి కూడా ఇంకా లిక్విడ్ ఫర్టిలైజర్ ఒకసారి వారం క్రితం వేసాను, మీకు నేను చూపించాను. సో ఇదేమో నీ జామ కూడా పూత వచ్చింది. ఎప్పుడైతే మనం లిక్విడ్ ఫర్టిలైజర్ వేస్తామో పూత బాగా వచ్చి నిలుస్తుంది అనమాట పండు. సో ఆ విధంగా ఇది. అయితే ఇక్కడ చూడండి 3 గ్రో బ్యాగ్లను సెట్ చేశానండి నేను.
ఇదిగో ఈ మెట్ల మీద ఉన్న ఈ చిన్నవన్నింటినీ తీసేసి ఈ పక్కన పెట్టేసుకున్నాను. అలాగే ఈ 3 గ్రో బ్యాగ్స్ని కూడా ఎత్తుగా కర్రలు పెట్టి అలాగే కిందని స్టాండ్స్ పెట్టాను అనమాట. పెట్టి నీట్గా క్లీన్ చేసుకున్నాను. అలాగే ఇక్కడ పాదులు అన్నీ ఉండేవి కదా, అవన్నీ కూడా తీసేసాను. కాకపోతే ఇంకా ప్లాస్టిక్ అవి పెట్టాను. 1 2 3 4 5 6 గ్రో బ్యాగ్స్ రెడీ చేసేసుకున్నానండి. మొత్తం మట్టి నీట్గా ఈ 6 గ్రో బ్యాగ్స్లో కూడా కిందని ఈ ఎండిపోయిన ఆకులు అలములు తీసినవి అన్నీ వేసేసి మీదని కంపోస్ట్ అలాగే మట్టి చక్కగా తెప్పించానని చెప్పాను కదా, అదంతా వేశాను. ఆకాశం కూడా మేఘావృతమైనది. వర్షం పడుతుందా, ఎప్పుడు పడుతుందా వరుణదేవుడు ఎప్పుడు కరుణిస్తాడా అని చెప్పి నేను వెయిట్ చేస్తున్నాను. నాతో పాటు నా మొక్కలు కూడా వెయిట్ చేస్తున్నాయి. ఎందుకంటే నేను ఎంత సేవ చేసినా ఎంత నీరు పెట్టినా అది కృత్రిమమే. ప్రకృతి ప్రసాదించిన వర్షం పడడం వల్ల ఎంత బాగానో మొక్కలు మళ్ళీ అందుకుంటాయి. చూడండి, ఇది ఓవర్ వ్యూ అనమాట. మొత్తము ఎక్కడ క్లీన్గా చాలా నీట్గా అన్నీ తుడిచేసి ఒక పక్కనే పోగు పెట్టేసుకున్నాను మొక్కలన్నీ. ఇంకా విత్తనాలు వేయవలసిన పని అయితే ఉంది. విత్తనాలు నేను ఇంకా వేయలేదు, కానీ ఇవాళ విత్తనాలు తెప్పించానండి. చాలా ప్యాకెట్స్ తెప్పించాను. ఆకుకూరలు అలాగే కొన్ని బీన్స్ అలాంటివన్నీ తెప్పించాను. ఇదిగో ఇక్కడ పెట్టాను, ఇంకా వేయలేదు. ఎందుకంటే ఈ గ్రో బ్యాగ్స్ రెడీ చేసి సెట్ అవ్వాలి కదా. గ్రో బ్యాగ్స్ సెట్ అయితే రేపు వేసుకుంటాను. ఈ విత్తనాలన్నీ కొంచెం సెట్ అయిన తర్వాత వేసుకుంటాను. కొన్ని గ్రో బ్యాగ్స్ అయితే ఇప్పుడే వేసేవచ్చు, కానీ ఓపిక లేక వేయలేదు. అలాగే ఈ మెట్ల మించి తీసేసాను కదా, ఇవన్నీ కూడా ఈ